Daily. Taste the Daily. ఇక రప్ప అంటే ర్యాంపే ఏపీకి కొత్త ఐపీఎస్ అధికారులు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎక్కడ లేని విభిన్నమైన రాజకీయం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే చోటు చేసుకుంది. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే మరి ఆ రాజకీయ పార్టీ అవలంబించే విధానం అనుకోవచ్చు. సో ఇక్కడ ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి ఆ విజయం మింగుడు పడకో కారణం ఏదైనా కావచ్చు, కానీ వీళ్ళు రప్ప అనే నినాదం ఒకటి తీసుకున్నారు. దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయంటే మొదట్లో పెద్దగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నారు, ఎందుకు మరి పట్టించుకోలేదంటే తెలియదు. కానీ ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నట్లయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఏదైతే డిసెంబర్ 21వ తేదీన వైసీపీ శ్రేణులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి ఫ్లెక్సీలు కడతాం కావచ్చు. సరే, ఫ్లెక్సీలు కడతాం తప్పేం కాదు, ఫ్లెక్సీలు కడతాం. ఆ ఫ్లెక్సీల ముందే గొర్రెల్ని మేకల్ని తల నరికేయటం. అక్కడ ఇక రప్ప గంగానమ్మ జాతరలో పొట్టేళ్ళు తల నరికినట్టు నరికేస్తాం 2029లో. ఇది వాళ్ళ స్లోగనం. అసలు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ రకమైన ధోరణితో ఉంటే ప్రజలు ఆశీర్వదిస్తారా? ఆ మాత్రం కూడా సెన్స్ లేకుండా ఇష్టానురీతిగా రపరప జాతం అని పై స్థాయి నాయకుడి దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఇదే నినాదం. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే ఇటీవల ఒక 3-4 రోజులు చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కళ్ళకి కాళ్ళు కీళ్ళు విరిచేసి రోడ్ల మీద నడిపిస్తూ ఉంటే కుంటుకుంటూ నడుస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. వారితో పాటు ఇక పోలీసులు కూడా నడుస్తూ ఉన్నారు. దానికి డీజీపీ గారు కూడా సాచి కొట్టినట్టే సమాధానం చెప్పారు. సో వెహికల్స్ కొరత వల్ల ఈ విధమైన పరిస్థితి ఉంది అని. ఇప్పుడు కట్ చేస్తే ఇంకా మింగుడు పడని అంశం మరొకటి వస్తుంది. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్కి కొత్తగా ఐపీఎస్ అధికారులు రాబోతూ ఉన్నారు. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసి ఏదైతే మనకి అదనంగా కావాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరిందో దానికి 8 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ వివరాలు ఏంటో చెప్తాను. అయితే ఇప్పుడు కొత్తగా ఐపీఎస్ అధికారులు వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కూడా పటిష్టంగా ఉంటాయా, మరి అంతకుముందు ఎందుకు లేవు అని చెప్పేసి మీకు అనుమానం కలగవచ్చు. అదేంటో కూడా వివరిస్తా. ఇక్కడ ఇప్పుడు స్థానికంగా ఉన్న ఐపీఎస్ అధికారులు అంటే మన రాష్ట్రంలో ఉన్న అధికారులు ఏ రకమైన ధోరణితో ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక్కో టైపు. అంటే ఒకటి, కొంతమంది డైరెక్ట్గా మనం సిన్సియర్గా చేద్దాము అన్నా సరే రాజకీయ ఒత్తిళ్ల మేరకు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి 2019 నుంచి 2024 మధ్య బాగా ఉంది. అంతకుముందు లేదని అనట్లేదు, ఉంది. కానీ ఇప్పుడు 19 నుంచి 24 మధ్య తీవ్రంగా ఉంది. ఎంత తీవ్రంగా ఉంది అంటే అప్పటి వరకు సిన్సియర్గా పేరుగాంచినటువంటి ఐపీఎస్ అధికారులు సైతం చివరికి పొల్యూట్ అయిపోయారు. వాళ్ళు రాజకీయ పార్టీలను భుజాన వేసుకున్నారు అనే పరిస్థితికి దానికి మనం చూసాం. కాదంబరి జత్వాని కేసులో 3 ఐపీఎస్ అధికారులు కావచ్చు, అలాగే మన విడుదల రజనీకి సంబంధించిన స్టోన్ క్రషర్స్ వివాదంలో అక్కడ ఒక ఐపీఎస్ అధికారి కావచ్చు, రఘురామకృష్ణరాజు గారి కేసులో ఒక అధికారి కావచ్చు, ఇలా చాలామంది ఐపీఎస్ అధికారులందరూ కూడా ఏదో ఒక ఆరోపణల మీద వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అది కాక ఇంకొంతమంది ఏంటి అంటే గట్టిగా డ్యూటీ చేద్దామన్నా వీళ్ళే మాట్లాడితే రప్ప అంటున్నారు. రేపు పొరపాటు కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే మరలా మన మీద రివెంజ్ తీర్చుకుంటారు, ఈ పంచాయతీలని మనకెందుకని చూసి చూడకుండా పోయేవాళ్ళు కొంతమంది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో అందుగురించే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారులు వాళ్ళు ఏముంటుందంటే ఇక యంగ్స్టార్స్ అగ్రెసివ్గా ఉంటారు. సో ఆటోమేటిక్గా ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీరు ఎక్కడైనా సరే అసాంఘిక శక్తులు ఏ మాత్రం కూడా తోక జాడించినా ఇమ్మీడియట్గా జూలు విదల్చండి అని చెప్పేసి అయితే ప్రభుత్వం కూడా ఆర్డర్ పాస్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ రప్పాలు కావచ్చు, లేకపోతే రౌడీ మోకలు కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది ఆకతాయిలు కావచ్చు, రోడ్ల మీద ఆడపిల్లల్ని ఏడిపించడం కావచ్చు, అల్లర్లు చేయడం కావచ్చు, ఇట్లాంటివి చేస్తే మాత్రం గట్టిగా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు అక్కడ అనేక చోట్ల వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో ప్రధానంగా విజయవాడ, అమరావతి ప్రాంత పరిధిలో ఉన్నటువంటి విజయవాడలో చాలామంది ఈ కుర్రాళ్ళు కావచ్చు ఇష్టం రీతిగా బండి నెంబర్ ప్లేట్లు మార్చేసి ఇష్టాంరీతిగా లైసెన్సులు లేకుండా ఎలా పడితే అలా ర్యాష్ డ్రైవింగ్లు చేయడం, పోలీసులు వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం గట్టిగా జరుగుతుంది. సో ఇదే తరహాలో ఇక్కడ క్రైమ్ రేటుకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎవరెవరైతే ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నా, మాట్లాడినా, రౌడీయిజం చేసినా ఇక కాలు కీలు అనే ధోరణిలోనే ఖచ్చితంగా పోలీసులు జూలు విదల్చిపోతున్నారు. సో ఇప్పుడు ప్రధానంగా ఈ 8 మంది ఐపీఎస్ అధికారులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి తెలియజేస్తాను. అశ్విని మణిదీప్ ఒకరు, తర్వాత జశ్వంత్ చంద్ర, తరుణ్ గణేష్ భానుశ్రీ,
జాదవరావు నిరంజన్ మహేంద్ర సింగ్, జయచంద్ర, బన్నా వెంకటేష్, ప్రతాప్ మౌర్య, అన్నపూర్ణ ప్రత్యూష, వీళ్ళలో మోస్ట్లీ నాన్ తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి రాజకీయ ప్రభావం, కుల సమీకరణలు ఎటువంటి ఆప్షన్స్ లేకుండా, అవకాశాలు లేకుండా ఖచ్చితంగా వీళ్ళు స్ట్రాంగ్గానే ఉంటారు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. పైగా ఇప్పుడు అంత స్పెసిఫిక్గా మనకు కావాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఎప్పుడో కోరాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కోరితే ఇప్పుడు ఇలా జరిగి ఇప్పుడు కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎవరైనా సరే తోక జాడిస్తే ఏ మాత్రం సహించేది లేదు. అది సొంత పార్టీ వాళ్ళైనా, విపక్షాలైనా, ఎవరైనా సరే ప్రజల్ని ఇబ్బంది పెడతానికో లేకపోతే సమాజాన్ని అస్థిరపరచడానికో ఎలా పడితే అలా మాట్లాడటం, వ్యవహరించడం చేస్తే ఖచ్చితంగా, ఎందుకంటే ఇటీవల కాలంలో మనం కొన్ని చూసాం. మైనర్ బాలికల్ని కిడ్నాప్ చేయడం, రేప్ చేయటం, లేకపోతే హతమార్చడం, ఇంకొంతమందిని బెదిరించడం, ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇంకొన్ని అయితే పట్టపగల దొంగతనాలకు పాల్పడతాం, ఈ రాబరింగ్ కేసు, ఇవన్నీ కూడా. క్రైమ్ రేట్ కూడా ఇటీవల డీజీపీ గారు ఒక నివేదికను సమర్పించారు. సో క్రైమ్ రేట్ తగ్గింది, శిక్షలు పెరిగినాయని చెప్పేసి అన్నారు, కానీ ఎక్కువగా తగ్గలేదు. అనుకున్న స్థాయిలో తగ్గలేదులే, కానీ తగ్గిన మాట వాస్తవమే. కానీ ఇంకా వాటిని కంట్రోల్ చేయాలి, గట్టిగా తగ్గించాలి అనేదే ఇక్కడ ప్రధాన ఎజెండా. సో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారులు కూడా నిష్పక్షపాతంగా వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తే ఖచ్చితంగా మంచి సమాజాన్ని అయితే మనం చూడగలుగుతాం. ఎందుకంటే పార్టీలు ఏవైనా కావచ్చండి, అధికారంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ కొంత రౌడీ మోకలు ఉంటారు చూసారా, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయటాలు, రోడ్డు మీద ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలాగా వాహనం డ్రైవ్ చేయడం కావచ్చు, అరుపులు, కేకలు, గొడవలు, మారణాయుధాలతో తిరగడాలు మనం చూసాం. మారణాయుధాలు పట్టుకొని తిరిగిన, కవాతులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఎన్నికలు అయిపోయిన రెండో రోజే మారణాయుధాలతో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అంటే ఇక ఏ రకంగా లా అండ్ ఆర్డర్ ఉన్నప్పుడు మరి? సో అధికార పార్టీ వైపు ఉంటే చాలేక వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, నడుస్తుంది. సో ఇప్పుడు కూడా అధికార పార్టీ వైపు ఉంటే మేము మారణాయుధాలతో ఏదైనా చేస్తాం, రోడేజం చేస్తామని కూటమి తరఫున ఎవరైనా చేసినా వాళ్ళని కూడా ఉపేక్షించకూడదు, ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించకూడదు. ఇమ్మీడియట్గా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే, అది కూడా చట్టబద్ధంగా. ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకంగానో లేకపోతే నిబంధనలు ఉల్లంఘించే చర్యలు తీసుకోమని కాదు, కానీ వాళ్ళకి భయం కలగాలి. ప్రతి ఒక్కడికి ఎవరైనా సరే రోడ్డు మీద రచ్చ చేద్దాము, రౌడీజం చేద్దాం, బెదిరింపు చర్యలు పాల్పడదాం అని అనుకుంటే మాత్రం ఒక్కొక్కడికి తడిచిపోయేలాగా ఈ ట్రీట్మెంట్లు అయితే ఉండాలి అని చెప్పేసి ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల కోరిక అంటే ఇంకా కావాల్సింది ఏముంటుంది? సో ప్రజలకి ఏంటి, ప్రశాంతంగా మనం బయటికి వెళ్ళామంటే చక్కగా మరలా ఇంటికి తిరిగి వచ్చేలాగా ఉండాలి, ఆ విధంగా సమాజం ఉండాలి. కానీ ఆ రకమైన పరిస్థితి ఉందా? ఒక ఆడపడుచు బయటకు వెళితే ఎన్ని రకాలుగా భయపడతా ఉంటారంటే అట్లా వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డ తిరిగి వెనక్కి వచ్చేంత వరకు కూడా గుండె దడదడలాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు అదేంటి 12-13 సంవత్సరాల నుంచే ఆ పిల్లల పరిస్థితి ఆ రకంగా అభద్రతా భావంతో ఉన్నాము సమాజంలో అంటే ఖచ్చితంగా పోలీసులు జూలు విదిలించాలి. ఈ వీళ్ళు ఒక్కలే కాదు, ఎవరైనా సరే, ఏ విషయమైనా సరే. లేకపోతే రాజకీయ ముసుగులో కొంతమంది ర్యాలీలని అవని ఇవని కూడా ఇంకొన్ని మామూలు మన సినిమాలో చూపిస్తారు, అది ఇప్పుడు ప్రత్యక్షంగా సమాజంలో జరుగుతూ ఉంది. సో ఇటువంటి వారందరికీ ఇక ఫుల్ స్టాప్ పడవచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే రాజకీయ నాయకులు కొంతమంది ఎవరెవరైతే ఇట్లాంటి వాళ్ళని దగ్గర పెంచి పోషిస్తూ ఉంటారో వాళ్ళందరికైతే మింగుడు పడని అంశంగా ఉండబోతుంది అనేది మాత్రం వాస్తవం. నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లేదు, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈ రౌడీజాన్ని పెంచి పోషిస్తే అవసరమైతే ఆ నాయకులను కూడా అదుపులోకి తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడకుండా ఆ పోలీసులు వాళ్ళ యొక్క విధులు నిర్వహించాలి అని చెప్పేసి అయితే బలంగా కోరుకుందాం. ఈ వీడియో పైన ప్రధానంగా కొత్తగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్న ఐపీఎస్ అధికారులు ఇక రప అంటే ర్యాంప్ ఆడించేస్తారా, లేకపోతే ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.